అవయవ దానం చేయడం ద్వారా ఓ మనిషి మరణించినప్పటికీ 8 మంది జీవితాలలో వెలుగులు నింపగలరని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పేర్కొన్నారు. నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డేను పురస్కరించుకుని నెల్లూరు అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వీఆర్సీ కూడలి నుండి కస్తూర్బా కళాక్షేత్రం వరకు నిర్వహించిన జీవన్ దాన్ వాగ్దాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి వాగ్దాన్ ర్యాలీని ప్రారంభించారు. ఈ వాగ్దాన్ ర్యాలీకు నెల్లూరులోని ప్రముఖ వైద్యులు, వైద్య విద్యార్థులు విరివిరిగా హాజరై అవయవ దానంపై ప్రజలందరికీ అవగాహన కలిగేలా అవయవ దానం మహాదానం, అమ్మ జన్మనిస్తే అవయవ దానం పునర్జన్మనిస్తుందంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా అపోలో ప్రముఖ వైద్యులు శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ అవయవ దానంపై సరైన అవగాహన లేకపోవడంతో అవయవ దానం చేసే వారి సంఖ్య అతి తక్కువగా ఉందన్నారు. అవయవ మార్పిడి అన్నది ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులకు కూడా వర్తింపజేస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలో భాగమైన జీవన్ దాన్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి పౌరుడు అవయవ దానం ప్రాముఖ్యతను తెలుసుకుని తాను మరణించిన తర్వాత అవయవ దానం చేస్తానని సంకల్పం పూని మరణం ముగింపు కాదు, నూతన జీవితానికి ప్రారంభం అన్నది చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్స్ అపోలో, మెడికవర్, నారాయణ, కిమ్స్, అదేవిధంగా గవర్నమెంట్ ఏసీఎస్ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జీవన్ దాన్ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు, డాక్టర్సు, వివిధ హాస్పిటల్స్ చెందినటువంటి డాక్టర్సు, అదేవిధంగా పుర ప్రముఖులు అందరూ కూడా ఈ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వాగ్దాన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఇప్పటికే రక్తదానం చేయండి, మరోసారి జన్మించండి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని అంటున్నారు. అట్లానే ఈ విధంగా రక్తదానం అనేటువంటిది బాగా ప్రాచుర్యం పొందింది. కానీ ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది అవగాహన రాహిత్యం వల్ల కావచ్చు, వివిధ కారణాల వల్ల కావచ్చు, అదంతగా ప్రాచుర్యం పొందలేదు. దాన్ని ఇంకా ఇప్పుడు మన స్టేట్ ఇన్ఛార్జ్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వారు చెప్పినట్లుగా 0.86% మాత్రమే మనకి ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరూ కూడా అవగాహనను పెంచుకొని నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఈ క్యాంపెయిన్ యొక్క విశిష్టతను గుర్తించి ఆర్గాన్ డొనేషన్కి అందరూ కూడా వారి వంతుగా వారు సహకరించాలని చెప్పి ఆ విధంగా ఆర్గాన్ డొనేషన్ ద్వారా మరోసారి జీవించండి అనేటువంటి నినాదాన్ని కూడా మనం అందరం తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి, మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. నేను డాక్టర్ కె రాంబాబు, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ మరియు డైరెక్టర్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జీవన్ దాన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేట్ ఇన్ఛార్జ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా భారత ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు అంగదాన్ జనజాగృత అభియాన్ అనే వారిని స్లోగన్ వారు ఇవ్వడం జరిగింది. ఆ థీమ్ ప్రకారంగా మనము ప్రతి ఒక్క జిల్లా లోపల మనము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల లోపల చైతన్యం నింపి అవయవదానంపై అవగాహన పెంపొందించడానికి ఈ సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నెల్లూరులో మనము నిన్న వర్క్షాప్ ఒకటి ఏర్పాటు చేసి వైద్యులకి, వైద్య సిబ్బందికి, నర్సింగ్ సిబ్బందికి, పారామెడికల్ సిబ్బందికి, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్కి అవయవదానంపై అవగాహన మరియు వారిలో ఉన్నటువంటి అనుమానాలను, బ్రెయిన్ డెడ్పై ఉన్నటువంటి అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయడం జరిగింది. అంతేకాకుండా సాయంత్రము 2 to 4 మధ్యలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు యందు కూడా డాక్టర్లకి మరియు వైద్య సిబ్బందికి, పారామెడికల్ సిబ్బందికి కూడా సెన్సిటైజేషన్ చేయడం జరిగింది. అవేర్నెస్ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ యందు కూడా అవయవదానం జరగాలనేసి వారికి చెప్పడం జరిగింది. మరియు ఈరోజు మనము ఒక ర్యాలీ వాక్థాన్ లాగా వీఆర్సీ నుంచి కస్తూర్బా ఫంక్షన్ హాల్ వరకు రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ పుర ప్రముఖులను పిలవడం, అందరినీ బ్యూరోక్రాట్స్ని పిలవడం జరిగింది.
మరియు వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందితో గ్రాండ్ మీటింగ్, పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మనకి జీవన్దాన్ పోర్టల్ యందు 4735 వరకు ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో 3000 పైచిలకు కిడ్నీల కోసము, 1700 వరకు లివర్ కోసం ఎదురు చూస్తున్నారు. సో మనము భారతదేశము 0.86% పర్ మిలియన్ అనంటే 1% కంటే కూడా తక్కువగా అవయవదానంలో ఉన్నాము. మనం బాగా చేస్తున్నాము, కానీ ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ మ్యాసివ్ క్యాంపెయిన్ని మనం నిర్వహించి ఎలాగైతే రక్తదానానికి ముందుకు తీసుకొచ్చామో, ఎలాగైతే కార్నియల్ డొనేషన్కి ముందుకు తీసుకొచ్చామో, ప్రజలందరినీ చైతన్యపరిచి ఎన్జిఓస్ సహాయంతో, ఇతర సంస్థల సహాయంతో మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుండి నడిపిస్తూ మాకు ఏది కావాలన్నా, చాపర్ కావాలన్నా, హెలికాప్టర్ కావాలన్నా, స్పెషల్ ఫ్లైట్ కావాలన్నా కూడా ఇచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి ముందుకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి జీవో నెంబర్ 95 ద్వారా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ స్థాయికి తగ్గకుండా వారు వచ్చి డోనార్ బాడీని వారు ఫెలిసిటేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో వారికి అంత్యక్రియలు చేయడము, మరియు ఫ్యూనరల్ ఛార్జెస్గా 10,000 రూపాయల వరకు వారికి ఇవ్వడము, ఇంటి వరకు వారిని అంబులెన్స్లో తీసుకువెళ్ళడము, మరియు వారి ఊర్లో ఎంఆర్ఓ స్థాయికి తగ్గినటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మరియు హెల్త్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనము నెల్లూరు యందు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్గాన్ డే సందర్భంగా జీవన్దాన్ డాక్టర్ రాంబాబు గారు ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన దానికి ఫస్ట్ డాక్టర్ రాంబాబు గారికి మా హాస్పిటల్స్ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. అన్ని హాస్పిటల్స్ ఒకటే ప్లాట్ఫామ్కి రావాలనేసి అపోలో హాస్పిటల్, కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ భారతి గారు, డాక్టర్ మాధవి గారు అండ్ డాక్టర్ దొరసానమ్మ మేడం నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి, మెడికవర్ హాస్పిటల్ మిస్టర్ రంజిత్ గారు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నేషనల్ ఆర్గాన్ డేకి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి నెల్లూరులో ట్రాన్స్ప్లాంటేషన్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత కొంచెం డౌన్ అయినా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అన్ని హాస్పిటల్స్ రెగ్యులర్గా జరుగుతుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇంక్లూడ్ చేసిన దానికి డెఫినెట్గా జీవన్దాన్కి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము అన్ని హాస్పిటల్స్ తరపున. ఈ ప్రోగ్రామ్కి వాకథాన్ చేసే దానికి మేము ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారిని వాకథాన్కి రమ్మని చెప్పాము. సార్, వెరీ లైక్ సిన్సియర్ థ్యాంక్స్ సార్ ఫ్రమ్ ఆల్ అవర్ హాస్పిటల్స్. వాకథాన్కి ఈ బిజీ షెడ్యూల్లో కూడా నందన్ సార్ వచ్చారు. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆర్గాన్ డొనేషను గవర్నమెంట్ హాస్పిటల్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ కూడా కాంట్రిబ్యూట్ అయితే నెల్లూరులోనే 4 హాస్పిటల్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. కాబట్టి పేషెంట్స్ చెన్నైకి, హైదరాబాద్కి, వేరే నగరాలకు పోయేది తగ్గిపోద్ది. అంటే ఏ ఊరు వాళ్ళు అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఒకటి అకామిడేషన్ కానీ, ఎకనామికల్ ఎవ్రీథింగ్ వీ కెన్ సేవ్. అన్ని హాస్పిటల్ పొటెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ ఆర్గాన్ డొనేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ సహకారంతో ఇంకా నెక్స్ట్ ఇయర్కి డబుల్ కావాలని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.